ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. బీజేపీ సీనియర్ నాయకులు రవికుమార్ ఆధ్వర్యంలో షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్బిన్ కాలనీ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 17,000 కోట్లను అందించిందని ఆయన వివరించారు. రానున్న రోజుల్లో జరగబోయే ఎలక్షన్లో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. కొడుకు ఆయన కుటుంబం దునియా మొత్తం మాదికి చూస్తున్నాయి. రేపు ఆయన ఇవాళ రేపు ఆయన బడ్జెట్ ప్రవేశపెడతాడు. ఆయన బడ్జెట్ అంటే అన్నిట్లా పెద్ద స్కామ్, ఇరిగేషన్ లో పెద్ద స్కామ్ కాళేశ్వరం అయితే, ఐటీ రంగంలో అన్నిట్లా పెద్ద స్కామ్ ధరణి. కానీ ఈ రెండిటికంటే పెద్ద స్కామ్ ప్రతి ఏడాది చేసేది బడ్జెటే. పోయినసారి బడ్జెట్ 2,30,000 కోట్లు పెట్టిండు, కానీ ఖర్చు పెట్టింది దాంట్లో సగమే అనుకుంటా. ఎక్కడ పోయినాయి డబుల్ బెడ్రూమ్లు? ఎక్కడ పోయినాయి? మళ్ళీ ఎవరికన్నా దళిత బంధు వచ్చిందా అంటే రాలేదు. ఏది కూడా ఇక్కడ రోడ్ల పరిస్థితి చూడు, ఏది చూసినా కూడా ఇంతో అంత ఇచ్చిందంటే మన డబుల్ బెడ్రూమ్ కు కేంద్ర ప్రభుత్వం హడుకో 17,000 కోట్లు ఇచ్చింది. ఇక్కడ ఏం చేసింది ఈ పైసలు? నిజంగానే మన దురదృష్టం అనుకోవాలా. ఎందుకంటే ధనిక రాష్ట్రము, ధనిక ప్రాంతం అంటే మన తెలంగాణ. మనం అందరం కూడా తెలంగాణ కోరుకున్నాం. కానీ మన ఎవరైనా ఆంధ్రోళ్ళకి వ్యతిరేకమా? కాదు. ఆంధ్రోళ్ళని తరిమేస్తామన్నావా? అనలేదు. కానీ వీడేమన్నాడు, ఆంధ్రోళ్ళు దొంగలు, కేసీఆర్ వాళ్ళని తరిమేయాలే, వాళ్ళు దొంగతనం చేస్తుండు. ఆయన వచ్చినాక మేము అందుకే నేను అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉంటుంది. వచ్చినాక గెలిచినాక మన చంద్రశేఖరరావు కేసీఆర్ గారు మా ఎంపీలను అందరినీ పిలిచి అన్నాడు,